ఓబీసీ పార్టీ నిర్ణయించిన ప్రకారం ఈ తెలంగాణ మొత్తం బీసీలపై జరుగుతున్న అన్యాయాన్ని పార్టీ తరఫున మీరందరూ ప్రెస్ మీట్ పెట్టి రేపు అన్ని మండలాల్లో తెలంగాణ మొత్తం మీరు ప్రెస్ మీట్ పెట్టి రేపు ఎంఆర్ఓలకు రిప్రజెంట్ చేయాలని చెప్పి పార్టీ అధిష్టానం పిలిపించిన సందర్భంగా గౌరవనీయులు భాస్కర్ అధ్యక్షులు జిల్లా మా కార్యవర్గ సభ్యులు మా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరికీ మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% ఇస్తానని హామీ ఇచ్చిండ్రు. ఇచ్చిన దాదాపు ఇప్పటికి ఒక వన్ ఇయర్ కావాల్సిన ప్రభుత్వ పాలనలో ఇటువంటి మార్పు లేదు. మేమెంతో మాకంతా దాని ప్రకారం ఖచ్చితంగా మాకు ఆ రేషు ప్రకారం బీసీలకు అన్యాయం చేయకుండా మాకు 1,00,000 కోట్లు దాదాపు 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టి ఒక మంత్రిత్వ శాఖను కూడా బీసీ తరఫున ఏర్పాటు చేయాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇలా కవితమ్మ గారు మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. 42% అని వీళ్ళు చెప్పినప్పటికీ 32% ఉన్నటువంటి బీసీల్ని గత 10 సంవత్సరాలు పాలకులు పాలించినప్పటికీ దాన్ని 23% పొందించింది. ఇవాళ అదే కవితా మేడం గారు బీసీలంతా ఒకటి కావాలా, బీసీలంతా 42% ఇవ్వాలని ఈరోజు డిమాండ్ చేస్తుంది. మీరు 10 సంవత్సరాలు పాలించి 10 సంవత్సరాలు మీరు ఏం చేసినట్టు, మీరు ఏం ముఖం పెట్టి అడుగుతున్నారని మేము బీసీల తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం, అడుగుతున్నాం. ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో దాని మీద కులగణ సర్వే చేశారు. కులగణ సర్వే చేసి దాదాపు 1 నెలన్నర 2 నెలలు అవుతుంది. ఇంతవరకు బీసీలది అసలు దాన్ని తెలుస్తలేదు. మరి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో ఇప్పటికి కూడా సర్పంచ్లే కావచ్చు, ఎంపీసీలే కావచ్చు, డెప్యూటీసీ కావచ్చు, మరి జిల్లా పరిషత్ కావచ్చు, ఈ ఎన్నికలకు భయం పడుతున్న సందర్భం మరి ఈ సర్వేని అడ్డం పెట్టుకొని బీసీలను అడ్డం పెట్టుకొని మీరు ఏం ముఖం పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నాడు అని మేము పార్టీ తరఫున ఓబీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు రేపు అన్ని మండల కార్యాలయంలో తప్పకుండా మా పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నాం. మా పార్టీ పిలుపుకు ముందు కార్య ఎట్లున్నా దానికి మేము మీకు ఎప్పటికప్పుడే తెలియజేస్తున్నామని నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు చెప్తూ ముగించున్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ పిలుపు మేరకు ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు హేమాద్రి భాస్కర్ అన్న గారికి మరియు నాతో పాటు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురక్షణ గారికి, వినోద్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా 27% మండల కమిషన్ ద్వారా ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని గత కొన్ని సంవత్సరాలుగా బీసీ ఐక్య పోరాట సమితి నుండి పోరాటం చేస్తూ రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ కల్పించాలని పోరాటం చేస్తూ వచ్చాం. కాంగ్రెస్ పార్టీ మొన్న అబద్ధాలతో గద్దెనెక్కి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42% బీసీ రిజర్వేషన్ పెంచుతానని బీసీసీ అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మేమేం కోరుతున్నామంటే స్థానిక సంస్థల ఎన్నికలకు మీరు ఏదైతే కులగణన చేశారో దాని వివరాలు బయటపెట్టి 42% రిజర్వేషన్ కల్పించి ఈ రాష్ట్రంలో 23,973 మందికి బీసీలకు రాజకీయ అవకాశం కల్పించాలని ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం. ఒకవేళ ఈ రిజర్వేషన్ పూర్తి చేసి ఎన్నికలకు పోవాలి, లేని ఎడల బీసీ రిజర్వేషన్ డిక్లేర్ చేయకుండా ఎన్నికలకు పోతే ఓబీసీ మోర్చా తరఫున చాలా పెద్ద ఉద్యమం చేసి ఎన్నికలు స్తంభింపజేసే విధంగా పోరాటం చేస్తాము. తప్పకుండా బీసీల ఐక్యతను కాపాడతామని తెలియజేస్తూ భారత్ మాతాకి జై. శాఖ ఆధ్వర్యంలో నేడు జిల్లా ఓబీసీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రెస్ సోదరులందరికీ కూడా మరియు మా ఓబీసీ శాఖ అందరికీ కూడా పేరు పేరున వందనాలు. ముఖ్యంగా ఏదైతే బీసీలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి ఎలక్షన్లో ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్లో వారు ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో 23% ఉన్న రిజర్వేషన్ని 42% మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు బీసీలకు మాట ఇచ్చి విస్మరించినారు. అదేవిధంగా
మొన్న కూడా బీసీ కమిషన్ వస్తే కూడా మేము బీసీ కమిషన్ కూడా ఒకటే చెప్పినాం. నిజామాబాద్లో బీసీ కమిషన్ మీటింగ్ పెట్టినారు కలెక్టర్ ఆఫీస్లో. ఓబీసీ శాఖ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇచ్చినాము. మేమెంతో మాకంతా అంటే బీసీలు 100కు ఎంత శాతం ఉన్నారో అంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేసినాం. బీసీ కులగణన ఇంతవరకు వారు ఎటువంటి అందులో ప్రోగ్రెస్ లేదు. తూతు మంత్రంగా ఏదో బీసీలని మళ్ళీ మోసానికి గురి చేసే ప్రయత్నం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే బీసీ సంక్షేమానికి సంవత్సరానికి 20,000 కోట్లు చొప్పున 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు ఇచ్చి బీసీ రుణాలు ఇస్తారని చెప్పి కూడా ఆ రోజు మోసం చేసినారు. కాబట్టి బీసీ ఓటర్తో గద్దె ఎక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా వారికి బీసీల దెబ్బయంతో చూపిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా కన్ను తెరిచి ఈ ప్రభుత్వం ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% వారు చెప్పిన ప్రకారమన్నా అమలు చేసి వారు ఎన్నికల్లో పోవాలని ఈ ఒక ఓబీసీ శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.